బిగ్ ఇమిగ్రేషన్ అప్డేట్ ఏంటంటే డిహెచ్ఎస్, యూఎస్ఐసీఎస్ ఆటోమేటిక్ ఈఏడి ఎక్స్టెన్షన్స్ అవి రిమూవ్ చేసింది రేపటి నుంచి. అసలు చేంజ్ ఏంటంటే H4 ఈఏడి కానీ, గ్రీన్ కార్డ్ ఈఏడి కానీ ఆటోమేటిక్‌గా ఎక్స్టెన్షన్స్‌ని తీసేస్తుంది. అంటే బిఫోర్ ఎలా ఉండిందంటే అంటే బిఫోర్ బైడెన్ గవర్నమెంట్ ఎలా ఉండిందంటే సో మనకి ఎక్స్‌పైర్ అయిపోయినప్పుడు మనం ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేస్తాం కదా! అప్పుడు ఆ ప్రాసెస్ అంటే మనకు మళ్ళీ ఈఏడి కార్డ్ వచ్చేంత వరకు అప్రూవల్ ఈఏడి కార్డ్ వచ్చేంత వరకు మనకు ఆ మధ్యలో 180 డేస్ వరకు మనం వర్క్ చేసుకోవచ్చు. సో, కానీ బైడెన్ గవర్నమెంట్‌లో ఏం చేశారంటే 180 కాదు 540 డేస్ వరకు మనం వర్క్ చేసుకోవచ్చని ఇచ్చారు. ఎందుకంటే ఈఐడీస్ చాలా ఎక్స్‌టెన్షన్స్ లేట్ అవుతున్నాయి. లేట్ అయిన వాళ్ళు చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఏంటంటే ఆ ఎక్స్‌టెన్షన్స్ కోసం వెయిట్ చేసి జాబ్ నుంచి బయటకొచ్చి మళ్ళీ యాక్చువల్లీ రీజాయిన్ అవ్వాలి. ఇదంతా ఉంటే వాళ్ళు 540 డేస్ వరకు మీరు ఈవెన్ దో ఒక ఎక్స్‌టెన్షన్ అప్లై చేసుంటే 540 డేస్ వరకు వర్క్ చేసుకోవచ్చండి. అది చాలా బాగుండింది. ఎందుకంటే మనకు కొంచెం ఆ టెన్షన్ ఉండేది కాదు. ఎప్పుడొస్తది ప్రీమియము ఇవన్నీసి మనకు ఆ టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడేంటంటే ఈ ఆటోమేటిక్ ఈఏడి ఎక్స్‌టెన్షన్స్ తీసేస్తున్నారు కంప్లీట్‌గా. అంటే, అంటే అక్టోబర్ 30థ్ అంటే టుమారో నుంచి రేపు నుంచి ఏంటంటే ఈ ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్స్ ఉండవు. అంటే మనము 6 మంత్స్ బిఫోరే మనం అప్లై చేసుకోవాలి. అంటే ఆ 6 మంత్స్ అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొక ఈ రోజు అయిపోతుందంటే మనం 6 మంత్స్ బిఫోరే చేసుకోవాలి. ఈ 6 మంత్స్‌లో వస్తే మన అదృష్టం. రాలేదనుకోండి ఇమ్మీడియేట్‌గా మనము జాబ్ రిజైన్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చేంత వరకు, మళ్ళీ ఈఏడి మనకి కార్డ్ గాని, అప్రూవల్ వచ్చేంత వరకు మనము జాబ్ జాయిన్ అవ్వకూడదు. సో, దట్ ఈస్ ద రూల్. సో, మనం ఏం చేయగలుగుతాం ఈ న్యూస్ నుంచి అనంటే, ఓన్లీ థింగ్ ఏంటంటే, మన ఎక్స్‌పైరీ అవుతుందంటే, మనం బిఫోర్ 180 డేస్‌లోనే 180 డేస్‌కి మనము మన ఎక్స్‌టెన్షన్ అప్లై చేసేసుకోవాలి. 6 మంత్స్‌లో వస్తే మన అదృష్టము. రాకుంటే మనం మళ్ళీ ఈఏడీస్ ఎవరైతే H4 ఈఏడీస్ మీద ఉన్నారో, వాళ్ళు జాబ్ క్విట్ చేసి మళ్ళీ వచ్చాక మళ్ళీ రీజాయిన్ అవ్వాల్సింది వస్తది. ఇట్స్ ఎ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్. బట్ తెలిసిందే కదా! ఈ గవర్నమెంట్‌లో చాలా మటుకు వాళ్ళు ఏదో నేషనల్ సెక్యూరిటీ లైక్ H1B ఫ్రాడులెంట్ సో చాలా సెక్యూరిటీస్ మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నారు. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్ H4 ఈఏడీస్‌కి. సో ఎవరైనా ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి గాని అందరికి షేర్ చేయండి. ఎవరైనా సరే ఎక్స్‌పైరీ దగ్గరలో ఉంటే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ అక్టోబర్ 30థ్ అంటే 6 మంత్స్ ఇంగా ఉన్నప్పుడు ముందుగానే అప్లై చేసుకుంటే మనం బెనిఫిట్ అవుతాం. లేదంటే కొంచెం కష్టం యాక్చువల్లీ. సో, ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ షట్ డౌన్ ఇవన్నీ నడుస్తున్నాయి. సో, ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా చాలా స్లోగా ఉంది. సో, అందుకే ఎంత త్వరగా మనము ఆ 180 డేస్ ముందే మనం అప్లై చేసుకుంటే దట్స్ గుడ్ ఫర్ అస్. ఓకే. దట్స్ ద న్యూస్.